మన పీకే గారు కాదు, ఆ పీకే గారు చేసిన వ్యాఖ్యలు, జగన్మోహన్ రెడ్డి గారు ఫేమ్ తగ్గింది, ఆయనకు ఓడిపోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి, పథకాల మీద నమ్ముకుంటే పని జరగదు అని చెప్పడంలో ఉన్న ఆంతర్యం ఏంటి? ఆయన ఇప్పుడు ఆయన సలహాదారుడు కాదు కాబట్టి, లేకపోతే ఆయన వ్యూహకర్త కాదు కాబట్టి అనే మాటలా, లేకపోతే ఇందులో వాస్తవాలు ఉన్నాయా? వర్మ, దీని మీద నిన్న సాయంత్రం నుంచి చాలా చర్చ జరుగుతుంది కాబట్టి నేను సూటిగా విషయంలోకి వస్తాను. ప్రశాంత్ కిషోర్ నిన్న చెప్పారు, జగన్మోహన్ రెడ్డి విల్ లూజ్, నాట్ ఓన్లీ లూజ్, విల్ బి లూజింగ్ బిగ్ అని ఆయన అన్నారు. ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. అలా అన్నందుకు ఆయన మీద వైసీపీ వాళ్ళు నిన్న మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంకా చాలామంది ధ్వజం ఎత్తుతున్నారు. అదొక భాగం. కానీ నేను ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడదలుచుకున్నా. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు, రాజకీయాలు, ఆయన నేను ఇండియా కూటమితో ఐడెంటిఫై అని అంటారు, కానీ ఆయన మాట్లాడేది ఎక్కువగా మోదీ గారికి అనుకూలంగాను బీజేపీ కూటమి వెర్షన్ వినిపిస్తుంటుంది. అదే ఆయన అభిప్రాయం కూడా కావచ్చు. నిన్న ఆయన మాట్లాడిన దాంట్లో ప్రధానంగా ఆయన ఏమన్నారంటే, జగన్ విల్ లూజ్ బిగ్. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు హెడ్డింగ్ కూడా పెట్టారు. ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు, విల్ లూజ్ బిగ్ టైమ్ సెస్. కానీ ఆయన ఏమన్నారంటే దానికి ముందు, ఐ సీ దిస్ హోల్ అజంప్షన్ దట్ జగన్ ఈజ్ టూ స్ట్రాంగ్ టు బి డిఫీటెడ్ హ్యాస్ నో లెగ్స్. ఓడించలేమన్నదాన్ని నేను ఆధారం లేదంటూ, హీఈస్ గోయింగ్ డౌన్ హిల్. ఐ హ్యావ్ నో డేటా ఆర్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ ఏపీ. అంటే నా దగ్గర డేటా లేదు, అక్కడ ప్రత్యక్ష రాజకీయ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. బట్ మై గట్ ఈస్ టెల్లింగ్ మీ దట్ హీఈస్ లూజింగ్ బిగ్, నాట్ జస్ట్ లూజింగ్ బట్ లూజింగ్ బిగ్. అంటే డేటా లేదంటే నేను అర్థం చేసుకునేవాడిని, ఎందుకంటే అక్కడ ఆయన సరే ఇది కాదు కాబట్టి. కానీ అక్కడ రాజకీయ పరిస్థితి గురించి కూడా నాకు ప్రత్యక్షంగా ఏం తెలియదు అంటున్నాడు ఆయన. మరి ఎవరైనా సరే అక్కడ పరిస్థితి నాకు తెలియదు, నేను చూడలేదు, వర్మని నేను ఎప్పుడు చూడలేదు, వర్మ నేపథ్యం ఏం జరుగుతుందో కూడా ఎక్కడ చేస్తారు నాకు తెలియదు. కానీ నా ఫీలింగ్ మటుకు అన్నట్టుగా ఉంది. ఇది కొంచెం లూజ్ కామెంట్ కింద దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా రెండో మాట ఏంటంటే, జగన్ ఇదే అవుతారన్న ఈయన చంద్రబాబు నాయుడుకు అనుకూలత ఉందని ఎక్కడ చెప్పలేదు, అది కూడా ఉంది. సో అట్ ది సేమ్ టైం ప్రశాంత్ ఫెల్ట్ ఇఫ్ ది టీడీపీ విన్స్ ఇట్ కుడ్ బి మోర్ బికాస్ ఆఫ్ ది వర్క్ నాట్ డన్ బై జగన్ అండ్ ఫెల్ట్ ఎట్సెట్రా. కాబట్టి ఒకవేళ తెలుగుదేశమే కనుక గెలిస్తే అది జగన్ చెయ్యని పొరపాట్ల వల్ల గెలుస్తుంది, కానీ చంద్రబాబు నాయుడు మీద అనుకూలతతో ఏం కాదు అన్నారు. సో టీడీపీ విజయం తథ్యం అని ఈరోజు చాలామంది కూడా పెట్టేశారు. ఈ రెండు ఆయన చెప్పలేదని నేను చెప్పదలుచుకున్నా. ఇంకా రెండవది, పథకాలు మాత్రమే గెలిపించవు. ఈ మాట ఆయన 2022 నవంబర్లోనే చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు జగన్ను గెలిపించి పొరపాటు చేశానని ఆయన అన్నారని కూడా మన దగ్గర ఆయన ఆ మాట అనలేదు. కానీ దానికి ఆయన తీసుకుంటున్న ఆధారం ఏంటి? అదేంటంటే పథకాలు అనేవి కేవలం పథకాలే ప్రభావం చూపించవు అంతగానే ఆయన చెప్తున్నాడు. అది నిజమా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు, గ్రామాల్లో ఉన్న జగన్కి ఏమన్నా ఒక కాస్తో కూస్తో అనుకూలత ఉంటే అది పథకాలు మాత్రమే గెలిపించవు అని అందరూ అంటున్నారు. కానీ పథకాలు పెద్ద ఏమీ ప్లస్ పాయింట్ కాదనే దాంతో కూడా ఎక్కువ మంది ఏకీభవించరు. అందుకనే ప్రశాంత్ కిషోర్ అబ్జర్వేషన్ లేదా కామెంట్ అనేది ఎన్నికల సమయంలో సంచలనాత్మకమైంది. ఇప్పటికీ ఆ సంచలనం అయిపోయింది, కానీ ఆయన మరింత జాగ్రత్తగాను కొంచెం అంత పకడ్బందీగా చేసిన కామెంట్ లాగా ఇది కనబడదు. దాన్ని ఆయనే నా దగ్గర డేటా లేదు, నేను తెలుసుకోలేదు. రెండవది, జగన్కి ఏదైనా కొద్ది గొప్ప అనుకూలత ఉన్నా లేదు, ఎన్ని ఓట్లు సీట్లు వచ్చినా ప్రధానంగా ఆయనకున్న అసెట్ ఆయన పథకాలే అనే అభిప్రాయం కూడా జనరల్గా ఉంది. పథకాలే చాలవు అనేది ఉంది. కానీ ఇంకా మూడో మాట మటుకు చెప్పేస్తాను, అది ఇవి పేద రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్లోనో జార్ఖండ్లోనో అయితే పనిచేస్తాయి, కానీ మధ్య ఆదాయ వర్గంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి చోట్ల పని చేయవు అని ఆయన చెప్తున్నారు. ఇది కూడా సరైంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇక్కడ పేదల శాతం అవన్నీ చూసినా ఈ పథకాలు మాకు అక్కర్లేదు, మేము సంపన్నము అని ఇక్కడ ప్రజలు భావిస్తున్నారా? కేసీఆర్ ఓడిపోయాడు కదా అంటే కేసీఆర్ రెండోసారి ఓడిపోయాడు కదా. నేను ఇవన్నీ లాజిక్ పాయింట్స్. సో లాజికల్లీ స్పీకింగ్, అలాగే ఫ్యాక్చువల్గా ఆయన చెప్పిన మాటలే ఆధారంగా తీసుకున్నప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ మాటలను మరింత స్క్రూటనీ చేసి నిశ్చితంగా చూడాల్సిన అవసరం ఒకటి ఉంది. దీంతో సంబంధం ఏం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పెళ్లి జరిగినా, ఎక్కడ నలుగురు మిత్రులు కలిసినా, ఎక్కడ
టీకి వెళ్ళినా అందరూ జగన్ చంద్రబాబు ఎవరు గెలుస్తారని వాళ్ళు చర్చ చేస్తున్నారు. అవును. కాబట్టి చాలామంది అటనే వాళ్ళు ఉన్నారు, ఇటనే వాళ్ళు ఉన్నారు. దాంతో నాకేం తేడా లేదు. కానీ మన మీడియా, కొన్ని పార్టీలు ఆయన చెప్పాడు, ఆయన గెలిపించాడు అని ఆయన ఏదో చాలా నాకు గట్ ఫీలింగ్ అంటే నాకు తోచింది నేను చెప్తున్నాను. జనరల్గా నాకు అలా అనిపిస్తుంది అని. ఇకపోతే భారతదేశంలో డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఈ ఉచితాలు అనే పేరుతో కొంతకాలం కిందట వీటి మీద కొంచెం దుమారం ఉండేది. ఇప్పుడు అందరూ మరి ఆ పథకాలు జగన్కు కావనుకుంటే, చంద్రబాబు పట్ల అనుకూలత కూడా లేదనుకుంటే, మేము ఇంకా ఎక్కువగా వాటిని పెంచిస్తామన్నటువంటి చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం శిబిరానికి అది ఎలా అనుకూలత అవుతుంది అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సో ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు జగన్ ఓడిపోవాలి లేదా ఓడిపోతాడని భావించే సెక్షన్స్కు, లేదా ఏది కాకుండా రెండు తెలుసుకుందామనే మనలాంటి వాళ్ళకు ఒక ఆసక్తి కలిగించవచ్చునేమో, కానీ వాటికి పునః బేస్ చాలా తక్కువగా ఉంది. రెండవది, ఇవి టీడీపీ ఆనందించాల్సింది లేదు, జగన్ ఏమైనా విచారించడానికి పనికొస్తాయేమో. ఎందుకంటే చంద్రబాబు నిర్మాణం బాగా చేశాడు, అందుకని మొగ్గు ఆయన వైపు ఉంది. ఇలా అతను ఏమన్నా చంద్రబాబుకు అనుకూలంగా ఒక మాట చెప్పుంటే అది డిఫరెంట్గా ఉండేది. అతను అది కూడా చెప్పలేదు. గెలిస్తే కూడా అదేం చంద్రబాబు గొప్పతనంగా, ఒకవేళ గెలిస్తే అది కూడా ఆయన ప్రత్యేకత కాదంటున్నారు. అండ్ ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే, దక్షిణ భారతంలో ఏ ప్రభుత్వం కూడా వరుసగా 3 సార్లు పూర్తి కాలం పని చేయలేదు, రాలేదు. ఇప్పుడు చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రి అంటుంటారు, 3 సార్లకు 30 ఇఫ్లు బట్లు ఉన్నాయి. సో ఆ విధంగా చూసినా రెండోసారి చాలామంది వచ్చారు. కాబట్టి దాన్ని కూడా ఆయన రూల్ అవుట్ చేయట్లేదు. చూడాలి ఇంకా మరి మనం. ఈయన ఓవరాల్గా బహుశా మోదీ కొన్ని రోజుల కిందట ఇదేదో అన్నాడు కదా, తాయిలాలు ఇవన్నీ కూడా అది సరికాదు అన్నారు కదా, ఆ పద్ధతిలో చెప్తున్నారా తెలీదు. అండ్ ఫైనల్లీ స్పీకింగ్, తెలుగు వాళ్ళు అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఒక విజయవాడ, ఒక విశాఖపట్నం బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటారు, కాదన్నారు. కానీ ఎవరు అభివృద్ధి చేయలేదు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి అని తలపెట్టి ఆయన ఆపేశాడు. ఈయన 3 రాజధానులు విశాఖపట్నానికి తీసిపోతాను ఆయన ఇంతవరకు పోనేలేదు. రిషికొండ తయారైంది కానీ జగన్ అక్కడికి పోలేదు. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు విభజన తర్వాత ఆ దిశలో